So for his effort and episode. Dance it, dance it. Give them a clapping for him. Thank you. So we are at the closing of the today's event. Now vote of thanks. రెండు రోజుల క్రితం 7వ తారీఖున నిర్ణయించడం జరిగింది. 8వ తారీఖున ఎలాగైనా సరే మనం చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ కార్యక్రమం ఇంత జయప్రదం అవడానికి కారకులైన వారందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారిలో మొదటిగా ఈ ఎడ్ల బండి ఈ రకంగా తీర్చిదిద్దిన టీం ఎవరైతే ఉన్నారో ఒకసారి వాళ్ళని పిలుస్తున్నామండి ఇక్కడికి. త్వరగా మానస గారు అండ్ టీం త్వరగా అండి. అలాగే దాంట్లో తీసుకొచ్చిన ధాన్యం బస్తాలు వాటికి సహకరించిన రియాజ్ గారికి సార్ రావాలి, త్వరగా రావాలి సార్, పరిగెత్తాలి మీరు. త్వరగా రండి సార్, మీరు రండి సార్. సరే ఈ ధాన్యం బస్తాలు ఒంటరిగా ఉండకూడదని చెప్పి పక్కన మాకు అక్కడ భోజనాలు చూస్తేనే కొంచెం కడుపు ఆకలి వేస్తున్నట్టుగా పెట్టారు. అక్కడ తయారు చేసిన రాజేంద్ర గారు వారి టీం ఎవరైతే ఉన్నారో అందరినీ ఒకసారి పిలుస్తున్నాం. బాబు గేట్ దగ్గర పిల్లలు లోపలికి రావాలి, క్లాప్స్ కొట్టండి వచ్చి. రాజేంద్ర గారు డిఎస్పీ స్టూడెంట్స్ చేస్తారు. ఓకే, ఈ పిండి వంటలు ప్రదర్శన తర్వాత బొమ్మల కొలువు ప్రదర్శన చేసిన వారు డిహెచ్ఎం స్టూడెంట్స్. ఓకే, వారి ఆధ్వర్యంలో జరుగుతున్న రాజేంద్ర గారికి మా ధన్యవాదాలు. అలాగే వీరందరిది ఒక ఎత్తు అయితే మేమేం తక్కువ, మేము కొరియోగ్రాఫర్లు కాకపోయినా మాకు డాన్స్ తెలుసు, నృత్యం తెలుసు అని చెప్పి వారు చేస్తూ ఇతరులతో కూడా చేయని వాళ్ళతో కూడా చేయించిన మా అనిల్ గారికి, నవీన్ గారికి, రాణి మేడం గారికి కూడా మా ధన్యవాదాలు. రండి సార్, త్వరగా రావాలి మేడం, త్వరగా రావాలి. కెల్విన్ సార్, నవీన్ సార్ రావాలి, మీరు డాన్స్ చేయించారు చూసాం కదా మేము. కెల్విన్ సార్ రావాలి. అయితే ఇంతమంది చేశారు, మా అలంకారం లేకపోతే ఎలాగండి అని చెప్పి ఆ పక్కన అలంకారం చేయడానికి తమ వంతు సహాయం చేసిన ప్రయత్నం చేసిన రవళి గారికి, మోనిష గారికి కూడా మా ధన్యవాదాలు. రావాలి మేడం, త్వరగా రావాలి మేడం, మరీ నీరసంగా వచ్చేట. పిల్లలే నాట్యం చేస్తారా? సంక్రాంతి పండుగ శోభ ఉండాలంటే గంగిరెద్దులు ఉండాలి, నేనేడో చూపిస్తాను చూసుకోండి అని మాట్లాడడం తక్కువ అయిన మా దిలీప్ గారు వారిని తీసుకొచ్చి వారి చేత అందరినీ భయపెట్టించారు, మాకు పరిగెత్తించి. సరే, ఆయనకి ఎంత కోపం ఉన్నారో మనందరి మీద తెలిసింది. అయినా సరే ఆ ప్రేమకై నమస్కారం సార్, తండ్రి. సో మీకు మా సార్ ఇవన్నీ చేశాము, మేము గుర్తులేదా మీకు అని కోపంగా చూసిన కొందరు పిల్లలు, లేదా ఇవన్నీ మేము చేశాము అందంగా మమ్మల్ని మీరు పట్టించుకోవాలని చెప్పి కోపంగా చూసిన దుర్గా, వీరందరికీ నేను పేరు అయితే పిలవలేను కానీ వారందరికీ అధ్యక్షుడైన గత పేరున్న దుర్గారావు రండి. వీరితో పాటు ఈ హాస్టల్ పిల్లలు, ఇదిగో ఇప్పుడు ఎలాగైతే గొడవ చేస్తున్నారు హాస్టల్ పిల్లలు, ఇవే తర్వాత ఎక్కడే ఉండాలో తెలుసుకోండి. ఈ హాస్టల్ పిల్లలు తోక జాడించకుండా ఓ పెద్దన్న ఇలాగా పావుతుండే వెనకాల దాక్కున్నాడు ఆయన. రాములు గారు రండి, కోపంగా కాదు. రాములు గారితో పాటు నూతనంగా వచ్చిన వార్డెన్ గారు సాంశీరావు గారు.
ఇంతమందిని పిలుస్తుంటే వెనకాల మేరీ గారు కోపంగా చూస్తున్నారు. స్పీకర్ వెనకాల జ్యోతి గారు కనపడటల్లా. ఏం సార్ మీరు అన్ని చేస్తే మీరు కింద పడేసి మీరు శుభ్రం చేసి మమ్మల్ని పట్టించుకోవాలని చూస్తున్నారు. ప్రశాంతి గారు రావాలి. నిన్న సాయంత్రం ఈ గ్రౌండ్ ఇంత శుభ్రంగా తయారవడానికి కారణమైన మన హౌస్ కీపింగ్ స్టాఫ్ నలుగురు. ఆవిడ లేరమ్మా, ఏది రండమ్మా. అంతేనా సార్? ఆగరా మీరు నా ఫోన్ మా రాజలక్ష్మి మేడం గారు ఏం సార్ గ్రౌండ్ లో ముగ్గులే కనపడ్డాయా, అక్కడ మీకు కనపడలేదా, నేను కనపడలేదా మీకు అన్నట్టు అనుకోవట్లేదు కదా అనుకుంటూ అనిపించింది మేడం. పొరపాటు అయిపోయిందండి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. ఈ లైన్ దాకా వస్తాం అనమాట. ఈ లోపల సరే ఇంతమందిని మేము గుర్తించాము. సరే మీరెంతమంది గుర్తించారు. నేను ఆంధ్రా వాడిని కాదు, నేను నార్త్ ఇండియన్ని అని जो आनंद सर जो बाहर खड़ा हुआ था, आइए सर अंदर आइए थोड़ा. HOD ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఇవాళ ఏదైతే యాక్చువల్ గా మనకి వైవా ఓసీ ఉన్నదో